శ్రీ శివభారతం దేశభక్తి కవితావతంస కవిసింహ అవధాని పంచానన శతావధాని విద్వాన్ గడియారం వెంకట శేషశాస్త్రి గారు వ్రాసిన శ్రీ శివభారతం అను మహాప్రబంధము ఆధునిక పంచకావ్యాలలో ఒకటి. శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రి గారు కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని నెమళ్లదిన్నె అగ్రహారంలో 7/4/1894 జన్మించారు. వీరి తల్లిదండ్రులు నరసమాంబ, రామయ్యలు. వీరు పొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్లో ఆంధ్రోపాధ్యాయులుగా పనిచేశారు. వీరి భార్య వెంకట సుబ్బమ్మ. వీరికి 2 కుమారులు, రామశేషయ్య, వెంకట సుబ్రహ్మణ్యం. శాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, విమర్శకులుగా రాణించారు. జ్యోతిష, వాస్తు శాస్త్రాలను పుక్కిట పట్టారు. అవధానిగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాహితీమిత్రుడు దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి 1915 నుండి రాజశేఖర వెంకట శేషకవులు అను పేరుతో కవితారంగంలో కాలుమోపారు. శరన్నవరాత్ర పద్యావళి, వీరమతి అనే కావ్యాలు జంటగా రాశారు. 1920 నుండి 1928 వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అనేక అష్టావధానాలు, శతావధానాలు చేశారు. సువర్ణ కంకణాది ఘన సన్మానాలు అందుకున్నారు. ఈ అవధాన జైత్రయాత్ర విశేషాలను స్పష్టపరిచే గ్రంథమే అవధాన సారం. 1935 వరకు జంటగా ఉన్న వీరిద్దరూ స్వతంత్ర కావ్య రచనాభిలాష వల్ల విడిపోయారు. శ్రీ శివభారతం, మురారి, పుష్పబాణ విలాసము, వాస్తు జంత్రి, మల్లికా మారుతము వీరి రచనలు. ఈ విధంగా 1915లో కవితారంగంలో కాలుమోపిన శాస్త్రి గారు 1981 వరకు, అనగా 66 సంవత్సరాల పాటు కవితా సరస్వతిని ఆరాధించి తరించారు. శాస్త్రి గారికి బాగా పేరు తెచ్చిన కావ్యం 1943లో వీరు రాసిన చారిత్రక కావ్యం శ్రీ శివభారతం. భరతవంశరాజుల చరిత్ర భారతం. శివాజీ భారత వీరుడు. శివము అనగా భద్రము, క్షేమము అని అర్థము. భారతము అనగా భారతదేశము. ఇలా చూస్తే భారతదేశ క్షేమమును వర్ణించిన కావ్యం శ్రీ శివభారతం. భారతదేశములో సనాతన ధర్మ పునరుద్ధరణకై కంకణము కట్టుకుని హైందవ ధర్మ పతాకమును ప్రతిష్ఠించిన వీరుడైన శివాజీ చరిత్రయే శివభారతం. పరాయి పాలనను నిరసించి స్వతంత్రకాంక్షను అణువణువునా రగుల్చుతున్న ఈ శ్రీ శివభారతం 2500 పద్యములు, 5 ఆశ్వాసములు గల బృహత్కావ్యము. నాన్ ఋషి కురితే కావ్యం. శాంతి సిద్ధి కలవాడే ఋషి. శాంతగుణం కలవారందరూ కావ్యకర్తలు కాలేరు. కానీ కావ్యకర్తకు మాత్రము ఋషిత్వ సిద్ధి ఉన్నప్పుడే మహాకావ్యము వెలువరింపగలడు. పరహితమాత్మ నివృత్తి అపారయ శోధన గౌరవాది విస్ఫురణములందజేసి ఇహమున్ పరమున్ వెలయించి మానవున్ ధరచరితార్థు చేయు కవితా కళ నావసమౌట పంచమస్వరమున నాలపించెద వసంతవనాంతరసాల శాఖలన్. వసంతవనాంత రసాల శాఖలన్. లోకానికి మంచిని చెబుతూ రచించిన వ్యక్తికి ఆనందాన్ని, సంఘంలో గొప్ప కీర్తిని, సంపదలను, గౌరవాన్ని కలిగించి ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రకాశింపచేసి మనిషి జన్మను ధన్యం చేసే శక్తి కవిత్వానికి ఉంది. ఆ కళ తనకు ఉందని వసంతకాలంలో మామిడి తోటలో లేత చిగుళ్లను తింటూ పంచమ స్వరంతో మధురాతి మధురంగా కూసే కోయిలలా కవితాగానం చేస్తానని ఆత్మవిశ్వాసంతో ప్రకటించుకుని కవితా సృష్టి చేసిన మహాకవి శేషశాస్త్రి గారు. స్వతంత్రకాంక్షను రేకెత్తించే స్వతంత్ర చారిత్రక కావ్య రచనకు పూనుకుని మరాఠా వీరుడైన శివాజీని నాయకునిగా చేసి ఉదాత్తమైన కవితా గుణాలను చేర్చి రచించటంతో పాటు చారిత్రక విలువలను పాటించారు.
ప్రామాణికమైన ఆంధ్ర చారిత్రక ఆధారాలను కూడా ఎక్కడికక్కడ పాదసూచికలలో ఇచ్చారు. గడియారం వారి అభిమాన కవి తిక్కన భావనాశక్తిని, పలుకుబడిని, సొంపును, కళా నేతృత్వాన్ని, రాజకీయ పరిజ్ఞానాన్ని, మానసిక ఆధ్యాత్మిక ప్రవృత్తిలోని తాదాత్మ్య బుద్ధిని శాస్త్రిగారు తాదాత్మ్యంతో ఆవేశింపచేసుకుని తదనురూపమైన కవితా మాధురితో శివభారత కావ్యాన్ని రాశారు. శివభారతంలోని దేశభక్తి నేటికి సాహిత్య సభల్లో గానం చేయబడుతోంది, హరికథగా పాడబడుతోంది, పురాణంగా పారాయణం చేయబడుతోంది. శాస్త్రిగారు శ్రీ శివభారతమును తమ తల్లిదండ్రులకు అంకితమిస్తూ ఆటపాటలు చదువు సంధ్యయని కడచెము వప్రాయము మీ ప్రేమ భూములందు నన్నొక గృహస్థు చేసితిరి ఇన్ని కళలు వరసి అనుభోక్తనై రుణం పడితి మీకు స్వర్గమర్త్యంతరమున మీ చరణమంటి ఎటుల బదులిత్తు ఏమిత్తు ఎంత ఇత్తు అది అసాధ్యము ఇది నా హృదయ గీతి కృతి సమర్పింతు త్వత్పదాంకితము చేసి అని వారి రుణాన్ని తీర్చుకున్నారు. పవిత్ర భారతదేశము అందు దక్షిణ పీఠభూములను వర్ణించిన తీరు అమోఘము. అచలావతంసమయ్యలరు హిమాలయం బుత్తరసీమై ఒప్పుచుండ పూర్వ దక్షిణ పశ్చిమోర్వీ విశాలత కాయత జలరాసులవధిగాగనలరు భారతదేశమను భూమి దాని మధ్యమ భాగమందు వింధ్యాద్రి గలదు వింధ్యాద్రికి ఉత్తర వీధి నార్యావర్తమన నొప్పు నుత్తర హైంది ఓర్వీ వింధ్య దక్షిణ వీధి పవిత్ర నదులు తపతి గోదావరియు భీమతటిని కృష్ణ తుంగభద్రయు కావేరి పొంగిపారు పావనస్థలి దక్షిణ భరతోర్వి అని దక్షిణ భారతదేశమును వర్ణించటం జరిగింది. అక్కడ మహారాష్ట్రుల స్వభావమును వివరిస్తూ నదులు మహీధలు వనంబులు తల్లియు తోడు నీడగా ఎదిగిన వారలై జనుల కృతిమ నిష్ఠుర వృత్తి జీవనాభ్యుదయ పరోపకారములనే మెడచో మెయి బొంగు ఘర్మము ఉద్భుతములు మొగ్గలంజిదిమి దోయిలి పట్టు దురర్ఘ్యమెత్తుచున్ ఈ విధంగా నదులు పర్వతాలు వనాలు తోడు నీడగా ఎదిగి పరోపకారమే జీవనంగా మెలుగుచున్న వ్యవసాయం చేసుకునే భోన్స్లే కులానికి చెందిన కుటుంబంలో వైశాఖ పంచమి శుభదినమున భారతీయుల గృహమున అపరశివుడు ఉదయించాడు. మూడవ కన్ను నెన్నుదుట ముమ్మనవాలు కరమ్మునందు రేరేడు శిరమ్మునందు జిగిరింపగ నాడనసూయటంచు పారాడిన పాపడే మన గృహమ్మున నేడు దయించనేమో రేకాడిన వాని ఛాయలివి అట్టివి ధన్యుడవీవు భూవరా ఆర్యమతముల పరుల పారాడు నాడు శంకరాచార్యుగన్న వైశాఖ పంచమీ దినంబిది నేడు జన్మింపజేసే అపరశివును ఎట్టి మేలు ముందరయుగలదో ఈ విధంగా కావ్యనాయకులైన శివాజీ క్రీస్తు శకం 19-2-1630న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి దంపతులకు జన్మించాడు. తల్లి జిజియా చంటిబిడ్డ శివాజీకి భరతవీరుల చరిత్రలు, మహనీయుల ధైర్య సాహసాలు, భారతదేశ గొప్పతనం, సంస్కృతి సాంప్రదాయాలు, దేశభక్తి మొదలుగా గల ఎన్నో విషయాలను ఉగ్గుపాలలో రంగరించి పోసింది. శివాజీ హృదయమంతా దేశభక్తితో నిండి చిన్ననాటనే పుష్పించి విరిసి సుగంధ పరిమళాలను వెదజల్లింది.
ధీర హృదయంబు హృదయముల్దరచు చూపు పలుకు పొందిక పరచు తెలివి ధర్మభంగా సహిష్ణువర్తనము బెరయ విరిసి ఎల్లర మధుల పుష్పించే శివుడు. మనసు, చూపు, మాట, తెలివి, చేసే పని ఇవన్నీ పొందికగా ఉండటం వల్ల శివాజీ అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఏ ఘట్టంలో చూసినా శివాజీ ఆత్మవిశ్వాసం ఉరకలేస్తూ ఉంటుంది. శివాజీ చిన్ననాడు బీజాపురంలో రాజవీధిలో నడిచిపోతూ కసాయివాడు ఆవును పట్టుకుని గొంతు కోయబోయే సందర్భంలో ఆ దృశ్యాన్ని చూశాడు. అంతే, శరవేగంతో దూసుకెళ్ళి బలము తేజంబు జీవన భాగ్యమిచ్చు సాధుగో మాత భారత భూశ్వాస కోస మరియు నద్దాని బంధింప నుడికి పోదే వటదళమ్మునగను మూయువాని కడుపు వటదళమ్మున కనుమూయువాని కడుపు. భారతదేశానికి బలము, తేజస్సు, జీవన భాగ్యం అన్నీ ధేనువు వల్లనే కలుగుతాయి. అటువంటి గోవుకు అన్యాయం జరిగితే వటపత్ర సాయి సహింపడు. పదరకుము తల్లి నీకేమి భయము కలదు, బాలకృష్ణుండు నిన్ను కాపాడగలడు. తల్లి గండాన బాయుని తరపి తోడ నాడుకొనవమ్మ పనరు బయళ్ళయందు. భయపడుతున్న ఆవును లేగదూడను విడిపించాడు. అని కదిలింప నల్ల నడయాడుచు ధేనువు పోవ లేగదాని వెనుకాడ నాయడుగు నీడల బాలశివుండు ఓవుచున్ తనయుదలింపు హంతకులు తాలిమిదేరి మనమ్ము మారి చూపిన వినయంబు పౌరుల నవీన గుణాదరణంబు నెంచుచున్. ఆవు, దాని వెంట లేగదూడ, వాటి వెంట బాలశివాజీ వెళ్తున్నప్పుడు కసాయివాని మనస్సు మారి నవీన గుణాలు సంతరించుకుని శివాజీ పట్ల వినయం చూపడం ఇక్కడ విశేషం. ఈ విధంగా ఈ కావ్యంలో ప్రతి ఘట్టం రమణీయం, రసవంతం. ఈ విధంగా స్వధర్మ రక్షణకు, దేశ సంరక్షణకు తన 17వ సంవత్సరం నుంచి పాటుపడ్డాడు. మహమ్మదీయుల దాడుల నుంచి దేశాన్ని సంరక్షించుకుంటూ జీవితకాలం అంతా అవిచ్ఛిన్న పోరాటం చేసిన శివాజీ జీవనం అజరామరం. తనకున్న పరిమిత సైన్యంతో అపరిమిత సైన్యం గల మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన యోధుడు. అఖండ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1674లో జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన ఛత్రపతి బిరుదు పొంది పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ రోజును భారతదేశమంతా హిందూ సామ్రాజ్య దివస్గా జరుపుకుంటోంది. శివాజీ పాలనలో ధార్మిక, తాత్విక, రాజకీయ ఉపదేశాలున్నాయి. పాలకులందరూ పాటించవలసిన రాజనీతి ధర్మాలున్నాయి. స్త్రీల పట్ల గౌరవముంది. ముఖ్యంగా తల్లి ఆశీర్వచనాలున్నాయి. చిన్ననాడు తొడజేర్చుకొని జీజియా మాత వినిపించు రాజనీతిని దలంచి తన వెంట నడిపించుకొనుచు దాదోజీ నేర్పిన రాజ్యపాలన విలువ తెలిసి విజ్ఞాన దృష్టి వివేకించి రామదాస స్వామియుడు ధర్మసరణి వంచి భారతాదుల ధర్మ పరిపాటి విడదీసి పొదుపుగా తన అనుభూతి జొనిపి నాడు నేడును రాబోవు నాడు కూడా కిలముగా కెట్టి నిపుణులే కొలువదగిన నవ్య రాజ్యాంగ పరిపాలన క్రమంబు శివమహీపతి చతురుడై సిద్ధపరచే. తల్లి జిజియా దాదోజీ ఖండదేవుని వద్ద రాజ్యపాలన, గురువైన సమర్థ రామదాసు వద్ద ధర్మ మార్గము, తనదైన వ్యక్తిత్వంతో నవ రాజ్యాంగ పరిపాలన చేశాడు ఛత్రపతి శివాజీ. యుద్ధ తంత్రాలలో మాత్రమే కాక పరిపాలనా విధానంలో కూడా శివాజీ సమర్థుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానము, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభువు అన్న సూత్రాన్ని పాటించి
వ్యక్తిగత విలాసాలకు సమయాన్ని వృధా చేయక అనవరతం ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. తన పాలనలో స్త్రీలను గౌరవించాడు. పరస్త్రీలను కన్న తల్లుల వలె చూశాడు. శివాజీ సర్దారు అబ్బాజీ సోందేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించి అక్కడి రాణివాసమును బంధించి తెస్తాడు. అప్పుడు శివాజీ భారతదేశ స్త్రీలలోని పతివ్రతలను గురించి కళ్యాణి దుర్గాధిపతి కోడలితో, హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోలపాడిన పురంధ్రీలలామా యమధర్మరాజు పాశము దృంచి అదలించి పతి భిక్షగొన్న పావన చరిత్ర దగదగద్దహన మధ్యము పూలరాశిగా విహరించియున్న సాధ్వీమ తల్లి పతి నిమిత్తము సూర్య భగవానుదయంబు నరికట్టి నిలుపు పుణ్యముల పంట అట్టి ఎందరో భరతాంబయాడు బిడ్డలు అమల పతిదేవతాత్వ భాగ్యములు ఓసి పుట్టినిలు మెట్టి నిలుబెంచు పుణ్యసతులు గలరు భరతావని భాగ్య కల్పలతలు అంటూ అనసూయ, సీత, సావిత్రి, సుమతి వంటి మహాపతివ్రతలను భారతదేశ భాగ్య కల్పలతలని చెబుతూ ఆమెను యవన పుణ్యాంగనామణి వగుదుగాక హైందవుల పూజ తల్లి ఎట్లందరాదే నీదు రూపము నాయందు లేదయైన కనని తల్లివిగా నిన్ను గారవింతు అంటూ నీవు యవన దేశపు పుణ్యస్త్రీవైనా మా హైందవ పూజను స్వీకరించు, నిన్ను నా తల్లిగా గౌరవిస్తాను అని తగిన మర్యాద చేసి సైన్యం తోడిచ్చి సగౌరవంగా బీజాపురికి పంపాడు. ఈ విధంగా శివభారతంలోని ప్రతి ఘట్టం హృదయంగా కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు శాస్త్రిగారు. తెలుగుకు ఇంత లఘువు బిగువు కలదా అని ఆశ్చర్యపడేలా చేసే నుడికారాలు, పలుకుబళ్ళు, సామెతలు శివభారత కావ్యంలో కోకొల్లలుగా ఉన్నాయి అని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు కొనియాడారు. ఈ మహాకావ్యం శతాబ్దులు, సహస్రాబ్దులు తెలుగువాళ్ల కడుపులు పండించే రాయలసీమ పంట అని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు. శివభారతం గడియారం వారి పద్య రచన యొక్క తేనె కాలువ అని విశ్వనాథ సత్యనారాయణ గారు కొనియాడారు. ఈ కావ్యంలోని శివాజీ సంకల్పం, వీరోచిత పోరాటం, ఆత్మాభిమానం, పరమత సహనం, రాజకీయ విధానం, హైందవ ధర్మం, దేశభక్తి, భూతదయ, స్త్రీల పట్ల గౌరవ భావం, ప్రజాభిమానం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ భావి తరాలకు మార్గదర్శకాలు.